కల్చర్ని మర్చిపోకుండా మన పిల్లలకు కూడా అదే నేర్పించుదాం అనుకున్నది మాత్రం ఎన్ఆర్ఎస్. That you were the first state that was formed on the basis of linguistic heritage and సొంత ప్రజల సేవకు నడుం కట్టిన నేత. ఈరోజు మనందరం కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్ మీ అందరికీ. టైం మార్నింగ్ 6 అయింది. ఇప్పుడే కిచెన్లోకి ఎంటర్ అయ్యాను. సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ఇంకా కిచెన్లో ఎక్కడవక్కడే ఉన్నాయి. సాటర్డే స్పెషల్ అన్నమాట. ముందు రోజు ఎందుకు క్లీన్ చేయలేదో చెప్తాను. ఈ వీడియో నేను లాస్ట్ సాటర్డే తీసాను. ఆ సాటర్డే ముందు 2 రోజుల నుంచి చాలా బిజీగా ఉన్నాను. ఒక పక్కేమో అప్పుడే ఫుల్ గా ఆఫీస్ వర్క్ వచ్చి పడింది. ఇంకో పక్క మా పాప డాన్స్ ప్రోగ్రామ్ కి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవడానికి టైం సరిపోయింది. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి 2 డేస్ నుంచి ఫుల్ ప్రాక్టీస్ లో ఉంది. ఒక పక్కన ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఇంకో పక్క మా పాపతో ఉండి తన డాన్స్ ప్రాక్టీస్ కావాల్సిన సపోర్ట్ అయితే ఇచ్చాను. 2 డేస్ నుంచి అయితే కిచెన్ లో చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను. అందుకే కిచెన్ ఎలా ఉంది. ఇంతకీ ఆ డాన్స్ ప్రోగ్రామ్ ఏ రోజు అంటే ఈ రోజే, అదే ఈ వీడియో తీసిన రోజు అన్నమాట. సాటర్డే కదా, ఇంట్లో పూజ కూడా చేస్తాను ఎలానో. సో ఫస్ట్ అందుకే కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే సింక్ లో ఉన్న గిన్నెలన్నీ తోమేసి స్టవ్ క్లీన్ చేసుకొని కిచెన్ అంతా క్లీన్ చేశాను. అబ్బా, ఒకసారి సింక్ చూడండి, చూస్తుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. అయితే ఈ రోజు మా పాపకి బ్రేక్ఫాస్ట్ ఏం కావాలమ్మా అని అడిగాను. మమ్మీ నాకు గారెలు చేయరా, తినాలనిపిస్తుంది అంది. ఇంకా అలా అడగడమే లేటు. ముందు రోజు నైట్ పప్పు నానబెట్టేశాను. అయితే ఇప్పుడు ఫస్ట్ హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకోవాలి. అలా దేవుడికి ప్రసాదం గారెలు పెట్టేసి ఫస్ట్, తర్వాత మా ఇంట్లో వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ కూడా అదే పెడతాను. ఫస్ట్ అయితే ఇంట్లో అన్ని బెడ్రూమ్లు క్లీన్ చేస్తాను. ఇంకా ఇంటి బయట కూడా కొంచెం క్లీన్ చేసి ముగ్గు పెడదాం అనుకున్నాను. ఎందుకంటే టైం ఉంది, చాలా ఎర్లీగా లేచాను ఈ రోజు. ఈ ఒక్క రోజే బిజీ. నెక్స్ట్ డే సండే కాబట్టి రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒక పక్క మా పాప వాటర్ వేస్తుంది, ఇంకో పక్క చీపురుతో నేను తుడుస్తున్నాను. ఇంటి బయట అయితే రోజు తుడవనండి, అస్సలు టైం ఉండదు దీనికోసం నాకు. ఓన్లీ సాటర్డే మాత్రమే తుడుస్తాను. అది కూడా ఆ రోజు వెదర్ మీద డిపెండ్ అయి ఉంటది. ఎందుకంటే బయట చల్లగా ఉందనుకోండి, అస్సలు బయటకు రాలేను నేను. నా స్కిన్ టైప్ కి న్యూజిలాండ్ లోని చలి నాకు చాలా ఎక్కువగా అనిపిస్తది. అందుకే పర్వాలేదు, బయటికి రాగలను అనిపించే వెదర్ లోని మాత్రమే ఇలాంటి పనులు చేస్తాను. ఈ రోజు మా పాప కూడా చేస్తుంది కొన్ని పనులు. అంటే అప్పుడప్పుడు చేస్తది వీకెండ్స్ లోని. కానీ ఆ రోజు మాత్రం డాన్స్ ప్రోగ్రామ్ ఉంది కదమ్మా, వద్దు నువ్వేం పని చేయకు, ఇంట్లోకి వెళ్ళు, కూర్చో, కొంచెం రెస్ట్ తీసుకుంటూ సాంగ్ గుర్తు పెట్టుకో అని అంటున్నాను. బయట క్లీన్ చేసిన తర్వాత ముగ్గు పెట్టాను. అయితే నా దగ్గర ముగ్గు పిండి లేదు, బియ్యపు పిండితోని ఇలా ముగ్గు పెట్టాను. బియ్యపు పిండితో అంత పర్ఫెక్ట్ గా రాదు కదా, బట్ పర్వాలేదు, మేనేజ్ చేస్తాను. మొన్న దివాళీకి కొన్ని కలర్స్ తీసుకొచ్చాము బయట ముగ్గు పెట్టడం కోసం. అందులో కొన్ని కలర్స్ మిగిలిపోతే మా పాప ఇలా వేయమంది. సరే సరదా పడుతుంది కదా అని ఇలా వేసాను. దాని తర్వాత ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అయిపోయాను. హెడ్ బాత్ చేసేసి పూజకి రెడీ అవుతున్నాను. దేవుడికి పెట్టడానికి ఫస్ట్ గారెలు చేయాలి కాబట్టి ఇక్కడ గ్రైండర్ లో పప్పు వేస్తున్నాను. ఫస్ట్ ఒక 5 నిమిషాలు అస్సలు వాటర్ వేయకుండా ఇలా గ్రైండ్ చేస్తాను. తర్వాత వాటర్ వేస్తాను కానీ చాలా తక్కువ, అప్పుడే గారెలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఈ లోపల మా పాప ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చింది. మమ్మీ ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతుంది. ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది కదా, కొంచెం టెన్షన్ పడుతుంది. డాన్స్ సరిగ్గా చేయాలంటే ఫస్ట్ తన మైండ్ పీస్ఫుల్ గా ఉండాలి కాబట్టి దేవుడి దగ్గర ఏదో ఒక పని చెప్దాం అని అనుకున్నాను. దేవుడి ఫోటోల్ని క్లీన్ చేసి బొట్టులు పెట్టి పువ్వులు పెట్టి నేను ఇక్కడ వండుతున్న గారెల్ని ప్రసాదంగా పెట్టి అన్ని రెడీ చేసాయమ్మా, నేను వచ్చి దీపం పెట్టి మంత్రాలు చదువుకుంటాను అన్నాను. సరే మమ్మీ అని చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్ గా దేవుడి దగ్గర కూర్చొని నేను చెప్పిన పనులన్నీ చేసేసిందండి. మొత్తం అన్ని గారెలు వండేశాక నేను కూడా దీపం పెట్టుకుని చక్కగా ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ పూజ చేసుకున్నాను. తర్వాత మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి మేము కూడా తినేసాము. ఇప్పుడు అసలైన టాస్క్ ఉంది ఇంకా నాకు, మా పాపని రెడీ చేయాలి. ఈ రోజు వెదర్ కూడా చాలా బాగుంది, సపోర్ట్ చేసింది. ఇక్కడ మా పిల్లిద్దరూ ఆడుకుంటున్నారు. మా పాప హెయిర్ చిక్కులన్నీ తీసేసి తల దువ్వేశాను. ఇప్పుడు గట్టిగా జడేసేస్తాను, ఎందుకంటే డాన్స్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు హెయిర్ అస్సలు జారకూడదు. అలా ఏదో ఒకటి మాట్లాడుతూ ఈరోజు చేయబోతున్న డాన్స్ కి సాంగ్ గుర్తు పెట్టుకుందా లేదా అని డిస్కస్ చేసుకుంటూ మొత్తానికి జడ ఇలా వేసేసి చివరన హెయిర్ బ్యాండ్ పెట్టేశాను. దాని తర్వాత డ్రెస్ వేసేసి తల మీద బన్స్, చిన్న చిన్న క్లిప్స్ అన్ని పెట్టేశాను. జడ మాత్రం చాలా ఇంపార్టెంట్. డాన్స్ మధ్యలో ఊడిపోకుండా ఉండాలంటే నీట్ గా టైట్ గా పెట్టుకోవాలి. దీనికే కొంచెం టైం పడుతుంది. పిన్స్ పెట్టేటప్పుడు హెడేక్ వస్తదనమాట. అందుకే చూసుకుని పిల్లల్ని అడుగుతూ వాళ్ళకి ఎలా ఉంది, ఏంటి, టైట్ గా ఉందా లేదా అని చెప్పి అడుగుతూ వాళ్ళు అంత టైం క్యారీ చేయగలరా లేదా చూసుకుంటూ దాన్ని బట్టి మనం పిన్స్ ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇంకా యాజ్ యూజువల్ మేకప్ వేసాను. చాలా మంది ఫుల్ మేకప్ వీడియో పెట్టండి అని అడుగుతున్నారు. ఇంకోసారి మేకప్ చేసినప్పుడు ఫుల్ గా వీడియో తీసి మీకు తప్పకుండా షేర్ చేస్తాను. నేనే మేకప్ వేయడం వల్ల నేనే వీడియో షూట్ చేసుకోవాలంటే కొంచెం టఫ్ ఉంది. చిన్న బాబు ఉన్నాడు కదా, వాడిని హ్యాండిల్ చేయాలి. అందుకే
అందుకే కొంచెం డిలే అవుతుంది. బట్ తప్పకుండా మీతో వీడియో షేర్ చేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడైతే ఈవెంట్ జరగబోయే ప్లేస్‌కి వచ్చేసాము. ఇంకా కొంతమంది క్లాసికల్ డాన్స్ చేసేవాళ్ళున్నారు. వాళ్ళు కూడా వచ్చేసారు. మా పాపది ఫస్ట్ ప్రోగ్రాము అందుకే ఇంత ఎర్లీగా వచ్చాము. అసలేంటి ఈ ప్రోగ్రామ్ అంటే న్యూజిలాండ్‌లోని ఏపీ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేశారు. అదిగోండి పాప పేరు అడుగుతున్నారు కదా! సాయి దీక్ష. ఏంటి హడావిడి అనుకుంటున్నారా? ఈ ఈవెంట్ కి ఇండియా నుంచి తణుకు ఎమ్మెల్యే వచ్చారు. శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ గారు. సో ఆయనకి ఇలా వెల్కమ్ చెప్పారు. సో ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి కివీస్ కూడా ఇంత బాగా వెల్కమ్ చెప్పారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు స్టేజ్ మీదకి వచ్చి దీప ప్రజ్వలన చేస్తున్నారు. మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నారేస నిసరిత మహాగణపతి. ఇవిడ పాట చాలా చక్కగా పాడారు కదండి. ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతది. Our next performance will be by Sai Diksha. She's going to perform a classical dance on Andhra Pradesh. Let's welcome Sai Diksha. ఇంతమంది జనాల్లోని నన్ను వెతుక్కుంటుంది ఎక్కడున్నానా అని. నేను ఒకసారి చెయ్యెత్తి ఇక్కడే ఉన్నాను అని చెప్పాను. అప్పుడు కొంచెం రిలాక్స్ అయింది. నేనైతే ఇప్పుడు మీతో ఫుల్ వీడియో షేర్ చేయలేకపోతున్నాను. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తాను. ఎందుకంటే సాంగ్ మొత్తం పెట్టి నా వాయిస్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. కాపీరైట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించి ఎవరితో అయినా చెక్ చేసి అప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు కుదరదు. అయితే ఈరోజు ఈవెంట్‌కి మన ఆంధ్రప్రదేశ్ మీద సాంగ్ సెలెక్ట్ చేసుకుంది. అయితే ఈ సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ గురించి చాలా విషయాలు తెలుసుకుంది. ఈ సాంగ్ లో ఉన్న ప్రతి లైన్ కి అర్థం అడిగేది నన్ను గాని మా హస్బెండ్ ని గాని. ఆ అర్థాన్ని బట్టి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంది. ఈ స్టెప్స్ అన్ని తన ఓన్ గా కంపోజ్ చేసుకుంది. తను ఎప్పుడైతే ఈ పాటకి తన ఓన్ గా స్టెప్స్ కంపోజ్ చేసుకుందో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తనకి ఆ కాన్ఫిడెంట్ వచ్చినందుకు. డాన్స్ ని ఎవరో ఫోర్స్ చేస్తే చేయడం కన్నా ఎంజాయ్ చేస్తూ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఒక మెడిటేషన్ చేస్తే మన మనసుకి ఎంత హాయిగా ఉంటుందో మన మనస్ఫూర్తిగా డాన్స్ చేసినా కూడా అంతే హాయిగా అనిపిస్తుంది. మీకు ఒకవేళ కుదిరితే ఈ సాంగ్ యూట్యూబ్లో ఉంటుంది. మీరు తప్పకుండా వినడానికి ట్రై చేయండి. చాలా బాగుంది.
ఈ సాంగ్ వింటేనే మనసుకి హాయిగా అనిపిస్తుంది. స్లో వర్షన్లో వింటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, ఫుల్ వీడియో చూపించలేకపోతున్నందుకు. What a performance, Sai Diksha. Such a lovely performance. ఈ ఈవెంట్లో మా పాప డాన్స్ చేయడానికి ఎంత మంచి అవకాశం ఇచ్చిన తెలుగు అసోసియేషన్ కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. General of Consulate of India, Auckland, and we have Indra Srigiri garu and also his wife Mansa Srigiri garu. Welcome. And also we have Venkatraman garu. I request Venkatraman garu and come and please give certificate to Sai Diksha. అలా ఈ రోజు మా పాప ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ రోజు ఈవెంట్ కి ఇంకొక ముఖ్య అతిథి కూడా రావాల్సి ఉండేది. ఆయన మన కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. అందుకే ఈ ఈవెంట్ కి ఆన్లైన్ లో అటెండ్ అయ్యారు. You are all doing well, and it is very pride moment to be part of it. మన కల్చర్ ని మర్చిపోకుండా మన పిల్లలకు కూడా అదే నేర్పించుదాం అనుకున్నది మాత్రం ఎన్ఆర్ఎస్. ఈ మధ్య కాలంలోని ఎన్ఆర్ఎస్ఏ ఎక్కువగా వాళ్ళ పిల్లలకి క్లాసికల్ డాన్స్ లాంటివి నేర్పిస్తున్నారు. చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళ పిల్లలకి ఎలా అయినా సరే మన కల్చర్ ఏంటో చూపించాలి అని చెప్తున్నారు. సో అలా ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యి అందరినీ విష్ చేశారు. ఇంకా కొన్ని క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అయ్యాయి, కానీ వీడియో కవర్ చేయలేకపోయాను. మా బాబు కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఈ ఈవెంట్ కి అటెండ్ అయిన కొంతమంది ముఖ్య అతిథులని స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేసి వాళ్ళ గురించి, వాళ్ళు చేసే మంచి పనుల గురించి, గొప్ప గొప్ప పనుల గురించి అందరికీ తెలియజేశారు. Formation day of the state that is so precious and you carry in your hearts today. I learned as I was doing a bit of reading up about Andhra Pradesh and its formation day that you were the first state that was formed on the basis of linguistic heritage, and that is no surprise to me because whenever I meet anyone from Andhra Pradesh, one of the first topics of conversation we tend to come on to is the pride that you carry in the heritage of the Telugu language as one of the great classical languages of India. And so it is wonderful that close to 70 years later you gather here today to celebrate that very special day for your community, along with the 5th anniversary of the foundation of Mata Aotearoa. So well done to the association, to all of the officers and the volunteers for pulling together this wonderful event tonight, and I'm sure that the rest of the program will be very special. Kia ora tātou. I'm Phil Twyford. I'm the Member of Parliament for Te Atatu. I'm very happy to be here with my Labour Party colleague Michael Wood and Paula Garcia of the National Party. I want to acknowledge all of the community leaders who are one of the most important moments in really the formation and development of modern India. And I just want to say that it's a very important story in the world today, negotiated to recognise the right of self-determination, of people to live together in a state that recognise their linguistic and cultural heritage, while still remaining and being a thriving and successful part of modern India. So it's a history to celebrate,
and to remember. And I want to acknowledge the leadership of this community. Acknowledging the representative of the Consul General who is here with us this evening. Thank you for being here. And of course the member from the legislative body. Thank you for being here. It's an amazing privilege to have you here. I just wanted to say that the organizers have done a fantastic job. So MATA New Zealand, just as MATA was formed. ఇలా వీళ్ళందరూ మన ఇండియా గురించి మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. దీని తర్వాత మన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గారిని స్టేజ్ మీదకి పిలిచి ఆయన్ని సన్మానించి ఆయన గురించి అందరికీ చెప్పారు. ఒక ఏవి కూడా ప్లే చేశారు. ఇలా విజువల్స్ లో అయితే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. సొంత ప్రజల సేవకు నడుం కట్టిన నేత, తడుకుల తడుకు ప్రగతి ప్రభావం. ఆ తర్వాత ఆయనే స్వయంగా మాట్లాడారు. ఈరోజు మనందరం కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన త్యాగాల వల్లనే మొట్టమొదటి భాష ప్రయుక్త రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. సో అదండి ఆ రోజు ఈవెంట్ అయితే ఇలా జరిగింది. ఈవెంట్ అయ్యాక అక్కడే డిన్నర్ చేసాము. జాగ్రత్తగా ఇంటికి వచ్చేసి మా పాపకు చేసిన మేకప్ అంతా రిమూవ్ చేసేసి నెక్స్ట్ డే ఎలానో సండే కాబట్టి పడుకొని ఇంకా నెక్స్ట్ డే లేట్గా లేచాము. ఈ రోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజుకి ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీ లైకే నాకు మోటివేషన్. తప్పకుండా లైక్ చేసి మీరు సపోర్ట్ చేయండి. ఉంటాను.